ఏశావు వలె యాకోబు కూడా చెడిపోయినవాడు అయినప్పటికీ, ఏశావు వలె యాకోబు కూడా పాపం చేసినవాడు, పాపి అయినప్పటికీ దేవుడు ఏశావుతో పాటు యాకోబును కూడా ఏం చేయాలి? ఆ మాటకు వస్తే ద్వేషించాలి. ఎందుకంటే ఏశావు వలె యాకోబు కూడా చెడిపోయినవాడు. యాకోబు కూడా ఏశావు కంటే ఏమాత్రం తక్కువ తిన్నవాడు కాదు. కాబట్టి యాకోబుని ఇంకా ద్వేషించాలి. ఏశావుని ద్వేషించడం న్యాయమా కాదా? దేవుడు న్యాయమే. ఎందుకంటే అతను వ్యభిచారి, అతను దేవుడు లేనివాడు, భ్రష్టుడు, భక్తిహీనుడు అని మనకు అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏశావు ఎటువంటి వాడు? భక్తిహీనుడు. ఆయన జీవిత చరిత్ర అంతా మనకి రాయబడలేదు, కానీ ఆయన గురించి ఈ సత్యాలు మాత్రం చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఏశావు అనేటువంటి వాడు వ్యభిచారి. ఏశావు అనేటువంటి వాడు దేవుడు ఇచ్చినటువంటి ఈవులను గుర్తించే మనసు లేదు ఏశావుకి. ఏశావు భక్తిహీనుడు, దేవుడు లేనివాడు. అతని హృదయంలో దేవునికి చోటు, స్థానము లేనే లేదు. అతని హృదయంలో దేవునికి చోటు లేదు. నేను కష్టపడతాను, నేను సంపాదించుకుంటాను కదా, నా కష్టాన్ని బట్టి నాకు ఏదో వస్తుంది, నేను తింటాను, నేను హ్యాపీగా ఉంటాను. దేవునిలో ఒక ప్రత్యేకమైన నిరీక్షణ, దేవునిలో ఒక జీవితం నాకు ఉందని ఆలోచించడం, ఇట్లాంటివి ఏశావుకి ఉండవు. అలాంటివి ఉండవు ఏశావుకి. నేను కష్టపడతా, నేను తింటాను అంతే. కష్టం వస్తే దాన్ని నేనే పరిష్కరించుకోవడానికి నేను ఏం ప్రయత్నాలు పెట్టాలో అవన్నీ పెట్టాలి. తర్వాత టైం ఉంటే దేవునికి ఏదో ఒక చిన్న ప్రార్థన చేస్తాం, లేకపోతే అది కూడా లేదు. సో మన భవిష్యత్తు లేకపోతే మన డెస్టినీ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలోనే ఉంది. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనే ఫిలాసఫీ అన్నమాట, వివేకానంద స్వామి చెప్పిన ఫిలాసఫీ. సో ఆ ఫిలాసఫీ కలిగిన వాడు ఎవరో? ఏశావు. సో అటువంటి ఫిలాసఫీ ఉన్నటువంటి ఏశావు, భక్తిహీనుడిగా ఉన్నటువంటి ఏశావు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏశావుని వ్యభిచారి. అటువంటి వ్యక్తులు మీ మధ్యలో ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు, ఇటువంటి ఫిలాసఫీస్ ఉన్నటువంటి వ్యక్తుల హృదయంలో దేవునికి చోటు ఉండదు. దేవునికి చోటు ఉంటుందా? దేవునికి చోటు ఉండదు. ఏశావు ఏమైనా సరే సొంత క్రియలు అనమాట, సొంత ప్లాన్స్, సొంత క్రియలు, సొంత ప్రణాళికలు, సొంత అంబిషన్స్, సొంత గోల్స్, ఇవే ఏశావు యొక్క పాలసీ. కానీ ప్రభు పాలసీ ఏంటి అని అంటే క్రియలతో సంబంధము లేకుండా కదా, క్రియల మూలముగా కాక దేవుని మూలముగా మాత్రం, పిలిచిన వాని మూలముగా మాత్రమే, ఆ పిలుపుని బట్టి మాత్రమే సమస్తము జరిగినట్లుగా మనకు చూపించాలని దేవుడైతే ఇష్టపడతా ఉన్నాడు. సో ఏశావు వంటివాడే యాకోబు కూడా. కానీ యాకోబును దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు. సో ఏశావుని ద్వేషించడం న్యాయమే. ఆయనకు దేవుని సృష్టించి, ఆయనకి జీవాన్నిచ్చి, బలాన్నిచ్చి, తినడానికి, పెరగడానికి ఎన్ని అనుగ్రహించినటువంటి దేవుడు మనస్సులో లేకుండా చేసుకోవడం అనేటువంటిది ద్వేషించడానికి ఒక మంచి కారణమేనా? కాదా? కారణమే. ఏశావుని ద్వేషించడం దేవునికి న్యాయమే. కానీ యాకోబును ద్వేషించడం కూడా ఇంకా న్యాయం. యాకోబుని ఇంకా ద్వేషించాలి. కానీ దేవుడు యాకోబుని ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కనికరం, ఇది దేవుని యొక్క దీర్ఘశాంతం, గొప్ప కృప. ఇందులో కృపే మనం చూడగలగాలి తప్ప మనము అన్యాయము అనేటువంటిది మనం చూడడానికి ఇక్కడ ఏమీ కూడా లేదు. కానీ కొంతమంది మైండ్ చెడిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది మనస్సు పాడైపోయిన వ్యక్తులు, ఆలోచన శక్తి కోల్పోయినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. పోస్ట్ మోడర్నిజం అంటారనమాట. పోస్ట్ మోడర్నిజం అంటే ఏంటి అని అంటే
మనం ఇంటర్ప్రిట్ చేసుకున్నదే సత్యం. మనం ఏ విధంగా అయినా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు ఒక విషయాన్ని, లేకపోతే ఒక టెక్స్ట్ని కావచ్చు, ఒక పుస్తకాన్ని కావచ్చు, ఒక పోయంని కావచ్చు, జరుగుతున్న విషయాల్ని కావచ్చు, మనం ఎట్లాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఒక సత్యము అంటూ లేదు, సత్యము లేదు, అర్థము అంటూ లేదు. ఒక స్టాండర్డ్, దీని అర్థం ఇది అని ఒక స్టాండర్డ్ అర్థం అంటూ లేదు. నో మీనింగ్, నో ట్రూత్, నో అబ్సల్యూట్. ఒక ప్రమాణం అనేటువంటిది లేదు. ఆయా సందర్భానికి తగినట్లుగా, ఆయా సిచ్యువేషన్స్కి తగినట్లుగా, ఆయా సర్కమ్స్టాన్సెస్కి తగినట్లుగా, ఆయా సమాజానికి తగినట్లుగా ఏది మంచి అనిపిస్తే అది మంచి, ఏది చెడు అనిపిస్తే అది చెడు. ఒకప్పుడు ఇద్దరు పురుషులు లేకపోతే ఇద్దరు స్త్రీలు కలిస్తే పెళ్లి చేసుకుంటే దాన్ని కుటుంబం అనేవాళ్ళు కాదు. దాని కుటుంబం అంటారా? కాదు. కుటుంబం అనే దానికి ఒక నిర్వచనం ఉంది. ఏముంది? దానికి ఒక అర్థం ఉంది కదా, మీనింగ్ ఉంది. కానీ పోస్ట్ మోడర్న్ థింకింగ్ ప్రకారం నో మీనింగ్ టు ఎనీథింగ్ ఇన్ లైఫ్. లైఫ్లో దేనికి కూడా ఒక స్టాండర్డ్ మీనింగ్ అంటూ లేదు. ఫ్యామిలీ అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ, వారికి కలిగిన సంతానమో లేకపోతే వారికి కలిగినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంధువులు. ఇది కాదు ఫ్యామిలీ అంటే, ఇది మాత్రమే కాదు ఫ్యామిలీ అంటే. ఆ విధంగా ఇదే డెఫినిషన్, ఫ్యామిలీ యొక్క డెఫినిషన్ ఇదే అని మనం ఫిక్స్ చేయలేం, ఫిక్స్ చేయకూడదు. కుటుంబం అంటే ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నా కూడా అది కుటుంబం అవ్వచ్చు, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకున్న దాన్ని కుటుంబం అని అనొచ్చు. మొన్నదాకా అనలేదేమో, కానీ ఇప్పుడు మనం అనొచ్చు. స్టాండర్డ్స్ మారిపోయినాయి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి థింకింగ్ వేరేగా ఉంది, ఇప్పుడు థింకింగ్ వేరేగా ఉంది. సో ఒక ప్రమాణం, ఒక మీనింగ్, నో మీనింగ్, నో ట్రూత్, సత్యము అనేటువంటిది ఏదీ లేదు. ఇది సత్యము అని చెప్పడానికి ఏది కూడా లేదు. ఆయా మనిషి ఆయా సందర్భాన్ని బట్టి నాకు ఒకటి సత్యం అయితే నీకు ఇంకోటి సత్యం అవుతుంది. అలానే నో అబ్సల్యూట్, ప్రమాణం అనేటువంటిది లేదు, ప్రమాణం అనేటువంటిది లేదు. అదే బైబిల్లో దేవుడు స్త్రీని గాను పురుషుని గాను మనిషిని సృజించాడు అని స్పష్టంగా రాయబడి ఉన్నప్పుడు, ఒక పురుషుడు స్త్రీలు ధరించే వస్త్రాన్ని ధరించడం శాపగ్రస్తం అని స్పష్టంగా దేవుని వాక్యంలో, లేఖనాల్లో రాయబడి ఉన్నప్పుడు, ఒక స్త్రీ పురుషులు ధరించేటువంటి దుస్తులు వేసుకోకూడదు, ఒక పురుషుడు స్త్రీ ధరించే దుస్తులు వేసుకోకూడదు. ట్రాన్స్వెస్టిజం అంటారనమాట దాన్ని. ఒక పురుషుడు స్త్రీ ధరించే వస్త్రాలు వేసుకోకూడదు. ఈ రోజున ట్రాన్స్వెస్టిజం కాదు కదా, ట్రాన్స్జెండరిజం కాదు కదా, హోమోసెక్షువాలిటీ కాదు కదా, క్వియర్ కమ్యూనిటీ కూడా వచ్చేసింది. క్వియర్ అంటే ఏంటో తెలుసా? క్వియర్ కమ్యూనిటీ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ దాకా గడ్డం మీసం ఉంటుంది, కింద నుంచి మెడ దగ్గర నుంచి ఏమో స్త్రీల దుస్తులు వేసుకొని ఉంటాడు. ఇక్కడ దాకేమో మీసాలు గడ్డం ఇంతలాగా ఉంటుంది, కింద చూస్తే శరీరం మీద చూస్తేనేమో స్త్రీల వస్త్రాలు వేసుకుంటాడు. మీసం ఉంటుంది, లిప్స్టిక్ వేసుకుంటాడు. ఇవన్నీ మిక్స్డ్ అనమాట. నువ్వెవరు, పురుషుడువా స్త్రీవా, పోనీ మూడోది ఒకటి సృష్టించారు కదా ట్రాన్స్జెండర్ అని, అదే అనంటే నేను మూడు కాదంటాడు. కొన్ని రోజులు పురుషుడిలాగా బ్రతుకుతాడు, అంటే కంప్లీట్గా పురుషుడిలాగే ఉంటాడు. కొన్ని రోజులేమో క్వియర్ లాగా ఉంటాడు. క్వియర్ అంటే ఇందా నేను చెప్పినలాగా ఒక అర్థం లేదు. ఎప్పుడైతే అర్థము, జీవితంలో ఉండాల్సిన అర్థము అనేటువంటి దాన్ని సమాజం దానిని విసర్జించిందో, ఎప్పుడైతే సత్యము అనేటువంటి దాన్ని సమాజం విసర్జించిందో, ఎప్పుడైతే అబ్సల్యూట్ ప్రమాణం అనేటువంటి దాన్ని సమాజం విసర్జించిందో, అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు.
వీరందరూ ఒకే కమ్యూనిటీకి చెందినవారు, LGBTQ కదా కదా, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వియర్, మొత్తం ఒకటే కమ్యూనిటీకి చెందినవారు. ఇది ఇంక ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలుసా? పిడోఫిలియా కూడా అది నార్మల్ అని చెప్పేటువంటి స్థాయికి కూడా వెళ్తుంది సమాజం. పిడోఫిలియా అంటే ఏంటో తెలుసా? పిడోఫిలియా అంటే తెలుసా? చిన్న పిల్లల యొక్క పిల్లల్ని కూడా లైంగికంగా వారిని యాక్టివేట్ చేయాలి. చిన్న పిల్లల్ని వారి యొక్క లైంగిక శక్తి వారు తెలుసుకోవాలంట చిన్నప్పటి నుంచే LKG UKG నుంచి. ఇది ఎంత దూరమైనా వెళ్తుంది. కాబట్టి ఒక అర్థము అనేటువంటిది లేదు. ఏశావు సంబంధించినటువంటి మెంటాలిటీ అన్నమాట ఇది, పోస్ట్ మోడర్న్ మెంటాలిటీ. ఏశావుకున్నటువంటి మెంటాలిటీ ఇది. ఇందులో ఎక్కడా కూడా దేవుని వాక్యానికి కానీ దేవునికి కానీ స్థానం ఉండదు. ఉన్నట్లుగా ఉంటుంది పైన, కానీ దేవుని వాక్యం యొక్క అథారిటీ ఎక్కడా ఉండదు. ఈవెన్ సంఘాల్లో కూడా ఈ పోస్ట్ మోడర్న్ థింకింగ్ అనేది ప్రవేశించింది. ప్రపంచమంతా ఏ పద్ధతుల్లో వెళ్తూ ఉంటే మనం కూడా అదే పద్ధతుల్లో వెళ్ళడానికి ఇష్టపడతాం. ప్రపంచంతో లేకపోతే లోకంతో రాజీపడి లేకపోతే లోకంతో కలిసిమెలిసి ఉండడానికి తాపత్రయపడుతూ వారు ఏ పద్ధతుల్లో ఉంటే మనం కూడా అదే పద్ధతుల్లో ఉండడానికి మనం కూడా ప్రయత్నాలు చేస్తాం. సంఘము కూడా ఆ విధంగా చెడిపోయింది. అందుకని పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో ఏమంటాడంటే, ఏశావు వంటి వాడు మీ మధ్యలో లేకుండా చూసుకోండి. ఏమంటున్నాడు? ఏశావు వంటి వ్యభిచారైనను, భ్రష్టుడైనను, భక్తిహీనుడైనను మీ మధ్యలో లేకుండా మీరు జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటా ఉన్నాడు. ఈ రోజుల్లో ఈ పోస్ట్ మోడర్న్ థింకింగ్ వల్లే సంఘాల్లో, విశ్వాసుల్లో కూడా పాపము ప్రబలిపోతూ ఉంది, వ్యభిచారం ప్రబలిపోతూ ఉంది. ఫార్నికేషన్ అంటే పరస్త్రీతోటి వ్యభిచరించడం మాత్రమే కాదు, కానీ ఆ వ్యభిచార తలంపులు కలిగి ఉండడం, దాన్ని ఫార్నికేషన్ అంటారు. ఫార్నికేషన్ అని అనేక చోట దేవుని వాక్యంలో రాయబడింది. ఫార్నికేటర్స్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని రాయబడింది. పరస్త్రీతోటి నువ్వు వెళ్ళి ఉండవలసిన అవసరం లేదు. నీ మనస్సులో ఆ స్త్రీని చూచి మోహపు చూపుతోటి చూడడం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా సరే దేవుడు కుటుంబాన్ని కట్టుకోవడం కోసం, దేవుడు దాంపత్య జీవితం కోసం ఇచ్చినటువంటి ఆ లైంగిక శక్తిని నువ్వు దుర్వినియోగం చేసినప్పుడు దాన్ని ఫార్నికేషన్ అంటారు. సో ఫార్నికేటర్స్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. ఫార్నికేషన్ అనేటువంటి ఈ పదముకి బదులుగా గ్రీక్ పదము ఏంటి అని అంటే పోర్నోయా అనేటువంటి పదం అన్నమాట. ఆ గ్రీక్ పదం నుంచే పోర్నోగ్రఫీ అనేటువంటి పదము ఇంగ్లీష్లో వచ్చింది. కాబట్టి ఈ రోజున ప్రతిదానిని జస్టిఫై చేసుకునేటువంటి పరిస్థితి, ఈ రోజున ఏది కూడా తప్పు అని ఒప్పుకోలేని పరిస్థితి. ఇది సహజమే, ఇది తప్పదు, ఇది నా జబ్బు, ఇది నా బలహీనత, ఇదేం అంత పాపం కాదు అనేటువంటి జస్టిఫై చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే నీకు సత్యము నీకు తెలియదు, నీ హృదయంలో లేదు. ఎందుకంటే ప్రమాణము ఏదైతే ప్రమాణమో దానిని మనం ధ్యానించట్లా, ప్రజలు ధ్యానించట్లా. ఏది సమాజంలో ఏది ట్రెండీగా ఉందో
ఆ ట్రెండ్లోనే మనం కొట్టుకొని పోతా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపడి కన్నీటితోటి సరి చేసుకోవాల్సినటువంటి పనులు గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో కన్నులు పైకెత్తడానికి కూడా ధైర్యము లేక కన్నీరు ఎండిపోయేదాకా ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని కృప కోసం గోజారాల్సినటువంటి పనులు చేసి నిమ్మకి నీరెత్తినట్టు ఏమి జరగనట్లు చాలా క్యాజువల్గా ఉండగలుగుతున్నారు విశ్వాసులు, సేవకులు కూడా. కాబట్టి ఈ థింకింగ్ని ఎందుకు అలా ఉండగలుగుతున్నారు? బికాస్ దే డోంట్ హ్యావ్ విచ్ ఈస్ అబ్సల్యూట్ ఇన్ దేర్ హార్ట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. దిస్ ఈజ్ మీనింగ్ ఆఫ్ హోలీనెస్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ప్యూరిటీ. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సిన్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్యూరిటీ. ఆ మీనింగ్స్ ఏవి కూడా వాళ్ళ హృదయంలో లేవు, వాటి గురించి ధ్యానం లేదు. సరే, మీనింగ్ ఆఫ్ ఇంప్యూరిటీ, మీనింగ్ ఆఫ్ సిన్, మీనింగ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ గురించి పక్కన పెడితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గుడ్? మంచి అనే దానికి నిర్వచనం ఏంటి? పరిశుద్ధత అనే దానికి నిర్వచనం ఏంటి? స్వచ్ఛత అనే దానికి నిర్వచనం ఏంటి? ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తే, ఆయన జీవితమే, ఆయనకు సంబంధించిన సువార్తే. ఇదే కదా నిజమైనటువంటి ప్యూరిటీకి నిర్వచనం. ఆయనే కదా, ఆయన గురించినటువంటి బోధ, ఆయన సిలువని గురించిన సువార్త, ఆయన జీవితాన్ని గురించినటువంటి సువార్త ఈ రోజుల్లో మనం ఎక్కడ వినలేకపోతున్నాం. మీరు 100 యూట్యూబ్ వీడియోలు చూడండి, 100 లైవ్ సర్వీసులు చూడండి, యేసు క్రీస్తు గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి, ఆయన సిలువ మీద పడినటువంటి పాటుని గురించి, మన పాపాన్ని గురించి, ఆయన చేసిన ప్రాయశ్చిత్తాన్ని గురించి ఎంతమంది చెప్తారో లెక్కేసుకోండి. 100 లైవ్ సర్వీసులు చూస్తే ఒకటో రెండో ఉంటాయన్నమాట వీటి గురించి వివరించేవాళ్ళు. ఒకటో రెండో ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ దేని గురించి మాట్లాడుతున్నారు? మనం అందరితో ఎలా మంచిగా ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా అట్లా ఉండాలి, మనం మోటివేటెడ్గా అట్లా ఉండాలి, మనం మంచి పనులు ఎలా చేయాలి, మోరల్ లైఫ్ ఎలా మనం లీడ్ చేయాలి, అందరి చేత మంచి వ్యక్తులని ఎట్లా అనిపించుకోవాలి, అందరి చేత అబ్బో ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు చాలా ప్రాస్పర్ అవుతున్నారండి, అబ్బో ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు అని ఎట్లా అనిపించుకోవాలి. ఎట్లా ఉండాలని కాదు, ఎట్లా అనిపించుకోవాలి. ఇదే కదా. కాబట్టి ఈ సత్యము ప్రజల వద్దకు చేరట్లేదు, వాళ్ళ హృదయాల్లో ఇంప్లాంట్ చేయబడట్లేదు. కాబట్టి వారికి ఏది పాపమో, ఏది దుఃఖపడాల్సిన విషయమో, ఏది గర్వపడాల్సిన విషయమో ఏమీ అర్థం కావటం లేదు క్రైస్తవులకి, విశ్వాసులు అనబడే వారికి, క్రైస్తవ సేవకులు అనబడే వారితో సహా. కానీ ఏశావు వంటి వ్యభిచారి మీలో లేకుండా చూసుకోండి అని పరిశుద్ధాత్మదేవుని ద్వారా, ఆయన అపోస్తుల ద్వారా ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి ఏశావుని దేవుడు ద్వేషించడం, అటువంటి ఏశావుని పరిశుద్ధుడుగా, అతి పవిత్రుడుగా ఉన్నటువంటి దేవుడు, పాపాన్ని సహించలేని దేవుడు, ఆయన కోసం మాత్రమే ప్రజలు బ్రతకాలి, ఆయన పరిశుద్ధతలోకి మారాలని ఆశపడేటువంటి దేవుడు, ఇటువంటి అపవిత్రతని, ఇటువంటి మలినాన్ని ఆయన చూసి తట్టుకోలేని వ్యక్తి అయినటువంటి దేవుడు అటువంటి ఏశావుని ద్వేషించడం అన్యాయమా? అన్యాయం కాదు.
దేవుడు ఆయన సొంత ప్రణాళికలు చొప్పున, ఆయన సొంత ప్లాన్స్ చొప్పున మనకి శక్తినిస్తే, మనకు బ్రతుకునిస్తే, మనకు అనేకమైనటువంటి వసతులను, వనరులను ఇస్తే, దేవుని వాక్యానికి విరుద్ధంగా పాపం చేయడానికి, దేవుని పవిత్రతకు విరుద్ధంగా, ఆయన పోలికకు విరుద్ధంగా మనం మారడానికి, మన సొంత శరీర కోరికలు తీర్చుకోవడానికి వాటిని వాడుతూ ఉంటే ప్రభు మనల్ని ద్వేషించడం అన్యాయం అవుద్దా? ఆ విధమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క ద్వేషానికి తప్ప మనం ప్రభు యొక్క ప్రేమకి ఎలా పాత్రలమవుతాం? ఆ విధంగా నేను ఉన్నా సరే నువ్వు నన్ను ప్రేమించాలి, నేను ప్రార్థన చేస్తే నాకు రెస్పాండ్ అవ్వాలి, అలాగ నేను ఉన్నా సరే నువ్వు నన్ను కాపాడుతూ ఉండాలి, నన్ను కనికరిస్తూ ఉండాలి. నీ మనసులో దేవుడు ఉండడు, హృదయంలో దేవుడు ఉండడు, మన ప్లానింగ్లో, మన థింకింగ్లో దేవుడు ఉండడు, దేవునికి సంబంధించినది ఏది ఉండదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో, భావాలతో నింపబడి మనం ఉంటే ఆయన మనల్ని ద్వేషించక ఏం చేస్తాడు? ఆయన ద్వేషానికి మనం పాత్రమైతే అది అన్యాయమా? అన్యాయమా కాదు కదా. కానీ ఇలాంటి ఇంగిత జ్ఞానం కూడా ఉపయోగించలేని పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారికి సత్యము వారి హృదయంలోకి వెళ్ళట్లా. సత్యం వాళ్ళకి తెలీదు, బోధించేవారు లేరు. కొంతమందికి అయితే బోధించినా కూడా వాళ్ళ హృదయానికి అది అర్థము అయ్యే పరిస్థితిలో లేరు. కాబట్టి వాళ్ళు, అటువంటి వారు కొంతమంది అడుగుతారు ఖచ్చితంగా. ఏం అడుగుతారు? 14వ వచనం, కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయము కలదా? అటువంటి వారు ఏమడుగుతారు? దేవుని యందు అన్యాయము కలదా అని అడుగుతారండి. అదేంటి? యాకోబుని ప్రేమించినప్పుడు మరి ఏశావుని ప్రేమించడానికి ఏమైంది దేవునికి అని అడుగుతారంట. ఏమడుగుతారు? యాకోబుని ప్రేమించాడు కదా, మరి ఏశావుని ఎందుకు ప్రేమించడు అని అడుగుతారు. ఏశావును ఎందుకు ప్రభు ద్వేషిస్తున్నాడనే సంగతి వాళ్ళకి అర్థమైనా కూడా అర్థం కానట్లుగా ఈ విధంగా దేవుని ఎదుట తిరుగుబాటు చేయడానికి ఇష్టపడేటువంటి వారు ఉన్నారు. నేను పాపిని, నాలో పాపముంది, నేను దేవుని ఉగ్రతకి నేను పాత్రురాలని అర్థమయ్యి కూడా అర్థం కానట్లు, లేదులే మా పితరులు ప్రార్థనలు చేసేవాళ్లేలే, మా తల్లిదండ్రులు ప్రార్థనలు చేసేవాళ్లేలే, నేను చర్చికి వస్తున్నా కదా, ఇంతకంటే ఇంకేం చేస్తాను, నేను అది చేస్తాను ఇంతకంటే ఏం చేస్తాం, అది ఇది చేస్తాం ఇంతకంటే ఏం చేస్తాం అని మనల్ని మనం సమర్థించుకుంటూ, హృదయంలో నీకు తెలుసు, నాకు తెలుసు, దేవుని ఉగ్రతకు తప్ప మనం దేనికి కూడా పాత్రలం కాదు అని తెలిసి కూడా తెలియనట్లుగా నటిస్తూ ఉంటాం. తెలిసి కూడా ఎవడి మీద కోపాన్ని చూపించడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కోపం చూపిస్తే గోపు మీద కొడతాడు గుయ్యమనేటట్టు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి కోపం చూపించడానికి సీన్ లేను ప్రతి ఓడు కూడా ఎవరి మీద కోపం చూపిస్తాడు? దేవుడి మీద కోపం చూపిస్తాడు. ఇది అన్యాయం కదా, నన్ను ప్రేమించొచ్చుగా, నన్ను కూడా ఏం చేయొచ్చు, నన్ను కూడా ప్రేమించి ఆశీర్వదించి నన్ను కూడా మంచి స్థానంలో ఉంచి మంచిగా నా బ్రతుకుని ఉంచితే నేను కూడా ఎంతో కొంత నీ గురించి చెప్తాగా అందరికీ. అంటే భిక్షం, నువ్వేసే భిక్షం కావాలా దేవునికి? అవసరం లేదు కదా. ఎవరి మీద నోరెత్తడానికి ధైర్యం ఉండని ప్రతోడు ఎవరి మీద నోరెత్తాడు? దేవుని మీద నోరెత్తుతాడు. కాబట్టి దేవుని యందు అన్యాయము కలదా అని మీలో కొంతమంది భయంకరులు ఉన్నారు, వారు అడుగుతారు. కాబట్టి దానికి సమాధానం నేను చెప్తున్నాను వినండి అని పౌలు అక్కడే సమాధానం ఇస్తున్నాడు. ఏం సమాధానం ఇస్తున్నాడు? అట్లనరాదు, సమస్య లేదు, దేవుని యందు అన్యాయము ఉండడానికి అవకాశము లేనే
లేదు. ఆయన ఏది చేసినా అది న్యాయమే. ఆయన ఏది చేసినా అది న్యాయమే. ఏం చేసినా కూడా న్యాయం. ఈవెన్ ఏశావు దేవుని ఉగ్రతకి ఆయన పాత్రుడు, కానీ ఆయన బ్రతికున్నంత కాలము ఏశావుని దేవుడు కాపాడాడు. ఏశావుని దేవుడు సంరక్షించాడు. ఏశావుకు దేవుడు ఆహారం ఇచ్చాడు. ఏశావుకు కూడా యాకోబుకి ఎంత ఆస్తి ఉందో ఏశావుకు కూడా అంత ఆస్తిని, తండ్రి దగ్గర నుంచి మంచి ఆశీర్వాదాలు పొందుకున్న యాకోబు ఎంత ఆస్తిని సంపాదించుకున్నాడో ఏశావుకు కూడా అంతే ఆస్తిని దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఏశావుకు సంతానాన్ని ఇచ్చాడు. వారిని ఏదోమీయులు అన్నారు. పెద్ద సంతానమే, కానీ వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి అయిన ఏశావు మార్గంలోనే ఉన్నారు. అందరూ నాశనం అయిపోయారు, దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోయారు. అది మనం మీకా గ్రంథంలో మలాకీలో చూస్తాం. అది పక్కన పెట్టేస్తే ఏశావుని కూడా దేవుడు సంరక్షించాడు. ఆఖరికి తన నాశనాన్ని తన బిహేవియర్ వల్ల, తన పాపం వల్ల తనే కొని తెచ్చుకునే దాకా దేవుడు ఎవరు సంరక్షించారు ఏశావుని? ఎవరిచ్చారు ఏశావుకి సంతానాన్ని? ఎవరిచ్చారు ఏశావుకి ఆరోగ్యాన్ని? ఎవరిచ్చారు ఏశావుకి ధనాన్ని, తెలివితేటల్ని, ఆయుష్ని? ఎవరిచ్చారు? లోకంలో ఇన్ని వైరస్లు ఉన్నాయి, ఇన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది, అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఏశావుకి ఎవరిచ్చారు క్షేమాన్ని? దేవుడేనా? దేవుడే. ఏశావుని వాని యొక్క పాపాన్ని బట్టి దేవుడు ద్వేషించాడు. కానీ అప్పటికి ఆ ద్వేషాన్ని ఆయన బయలుపరచలా. అనేక సంవత్సరాలు ఆ ద్వేషాన్ని ఆయన మరుగున ఉంచాడు. ఏశావుని కొన్నాళ్ళు బ్రతకనిచ్చాడు. అదే దేవుడు ఏశావు పట్ల చేసిన గొప్ప మేలు. కొన్ని రోజులు నీకు నాకు బ్రతుకునివ్వడమే దేవుడు చేసేటువంటి గొప్ప మేలు. కరోనా వచ్చిందనుకో, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఎందుకో తెలుసా? ఈ కరోనా రేపొద్దున తగ్గిపోయిన తర్వాత నేను స్టేజ్ ఎక్కి అసలు మా సంఘాన్ని, నా ప్రార్థన మొత్తాన్ని ఒక లెవెల్లో హైలైట్ చేసి సాక్ష్యం చెప్పబోతున్నాను, దేవుడు చేయబోతున్నాడు అని కాదు, స్తోత్రం చెప్పాల్సింది. కరోనా వచ్చితే స్తోత్రం చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలుసా? ప్రభువా నేను నరకానికి పాత్రుణ్ణి. నేనెవరిని? నరకానికి పాత్రుణ్ణి. నరకం, మరణం, రెండవ మరణం, భయంకరమైన ఉగ్రత, నీ కోపము, నీ యొక్క అగ్నికి నేను పాత్రుణ్ణి. కానీ నాకు కేవలం కరోనా ఇచ్చావా, అందుని బట్టి నీకు స్తోత్రం. కరోనా వస్తే బాగా ముదిరిపోయిన కరోనా వచ్చిందనుకో, ఎన్ని రోజులు బ్రతకొచ్చు? 5 రోజులు బ్రతకొచ్చు. కానీ నీ పాపానికి, నా పాపానికి రావాల్సిన దేవుని ఉగ్రత మన మీదకి వస్తే 5 సెకండ్లు కూడా బతకలేం. అందుకని కరోనా వచ్చిందనుకో ఏం చెప్పాలి? ప్రభువా నీ ఉగ్రత నా మీదకి వస్తే 5 సెకండ్లు కూడా బ్రతకను కదా. మరణించిన తర్వాత మరలా నేను రెండవ మరణానికి నేను పాత్రునయ్యే అవకాశం ఉంది. అది ఎంతో భయంకరమైనది. యుగాలు నీ ఉగ్రత కింద, నీ యొక్క కోపం కింద నేను నలిగిపోతూ ఉండాలి. అంత భయంకరమైనటువంటి శిక్ష నా మీదకి నువ్వు ఇప్పుడు రప్పించలేదు. నాకు రప్పించింది చాలా
చిన్నది అని ప్రభుని స్తుతించగలగాలి. స్తుతించాలి, గలగడం కాదు, స్తుతించాలి. మనందరి పరిస్థితి అదే. కొంతమంది అని నేను చెప్పట్లా, అందరి పరిస్థితి అదే, అందరి పరిస్థితి కూడా అదే. కానీ అందరికీ అది అర్థం కాదు. ఒక రాగాన అది అర్థం కాదు. ఆ విషయం అర్థమవుతుంది అని అంటే ఏమో యాకోబుని ప్రేమించినట్లు ఏశావు వలె మనందరం కూడా నాశనం అయిపోవాలి, కానీ యాకోబుని ఎందుకో ఆయన ప్రేమించాడు కదా, అలాగా నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడేమో. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. దేవుని రక్షణ, ఆయన సువార్త, అది మనకు అర్థం అవడం, మన పాపము, పశ్చాత్తాపము, ఇవన్నీ మామూలు విషయాలు అనుకోకండి. దీస్ ఆర్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్స్. అందుకనే పౌలు చాలా చక్కగా అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపిస్తుంది. లోకానుసారమైన దుఃఖము ఎందుకు నడిపిస్తుంది? మరణంలోకి, నాశనంలోకి. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందా మన జీవితంలో? లేకపోతే దేవుడు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడని మనకు అర్థమవుతుందా? మనకి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మన హృదయంలోకి తేవడానికి దేవుడు ప్రయాసపడుతున్నట్లు, ఆయన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తున్నట్లు ఒకవేళ నీకు అర్థమవుతుంటే ఈ రోజున ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడేమో. ఆయన ప్రేమించగలడు. ఏశావు కంటే దౌర్భాగ్యుడైన యాకోబు అయినా సరే దేవుడు నిన్ను ప్రేమించగలడు. నువ్వెవ్వరమైనా కావచ్చు, ఏ కులానికి చెందిన వాడమైనా కావచ్చు, ఏ మతం నుంచి వస్తున్న వాడమైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వాడమైనా కావచ్చు, అందమున్నా లేకపోయినా, తెలివితేటలున్నా, చదువున్నా లేకపోయినా, ఏ ఆధిక్యత కూడా నీలో లేకపోయినా, ఏ విధంగా కూడా నేను దేవునికి ఉపయోగపడనేమో, ఏ విధంగా కూడా నేను నాకున్న బంధకాల నుంచి నేను బయటికి రాలేనేమో, ఏ విధంగా కూడా నన్ను బంధించి వేస్తున్న విషయాల నుంచి నేను తప్పించుకోలేనేమో అని అనుకుంటున్న వాడివైనా అనుకుంటున్న దానివైనా సరే, దేవుడు నిన్ను ప్రేమించగలడు. దేవుడు నిన్ను ప్రేమించాడంటే ప్రయాసపడే వాని వలన కాదు, కానీ పిలిచిన వాని వలననే సమస్తము జరుగుతాయి. ఇందులో ఏదైనా అన్యాయం కనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది అన్యాయం అని? అట్లనరాదు. మరి నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, నేను ప్రభు దగ్గరకు రాలేకపోతున్నాను, వాటిని విడిచిపెట్టుకోలేకపోతున్నాను. కొన్ని బంధకాలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టుకోలేకపోతున్నాను. అవి విడిచిపెట్టుకునేలాగా దేవుడు నన్ను చేయొచ్చుగా అంటాం అన్నమాట. మనం విడిచిపెట్టుకునేలాగా దేవుడు నన్ను చేయొచ్చుగా. ఏశావును ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. ఎందుకు? ఏశావును కూడా ప్రేమించి ఏశావుతో కూడా మంచి పనులు చేయించవచ్చుగా. ఏశావుకు కూడా విశ్వాసాన్ని దేవుడే ఇచ్చేసేసి, దేవుడే ఇవ్వాలి, ఏశావు కూడా ఇవ్వచ్చు కదా. ఏశావులో కూడా విశ్వాస సంబంధమైన క్రియలు దేవుడు ఏశావుతో కూడా చేయించి ఏశావును కూడా పరలోకంలో చేర్చుకోవచ్చు కదా. అన్యాయం చేస్తున్నాడు దేవుడు. నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అది నా జెనెటిక్స్లో ఫాల్టు. మా తల్లిదండ్రులు బలహీనులు, నేను బలహీనుణ్ణి. నా ప్రాంతం అటువంటిది, నేనున్నటువంటి ఫ్రెండ్షిప్స్ అటువంటివి, నేను చిన్నప్పటి నుంచి నా బ్యాక్గ్రౌండ్ అటువంటిది. చిన్నప్పుడు ఎవరో నా తల్లిదండ్రులు, నా బంధువులు ఎవడో చేసినటువంటి ఏదో ఒక తప్పు వల్లే ఈరోజు నేను పాపిగా ఉన్నాను. విక్టిమిజం అంటామన్నమాట ఇటువంటి వాదనని. విక్టిమిజం. నేను విక్టిమ్ని, నేను బాధితుణ్ణి, నేను బాధితురాల్ని, నేను పాపిని కాదు. నేను ఎవరిని?
బాధితుణ్ణి బాధితుణ్ణి నన్ను ఓదార్చండి, నాకు సహాయం చేయండి. దేవుడు సహాయం చేయలేడా? నేనే స్పందించాలా? నేనే సమర్పించాలా నా జీవితాన్ని దేవునికి? దేవుడు చేసుకోలేడా? దేవుడు అన్యాయస్తుడు. దేవుడు ఎవరు? అన్యాయస్తుడు. దేవుడు ఒక ముగ్గురికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒక ఉపమానం ఉంది కదా, ముగ్గురికి తలాంతులు ఇచ్చాడు. ఆ ముగ్గురికి ఒకడికి 1 తలాంతు, ఒకడికి 2 తలాంతులు, ఇంకొకడికి 5 తలాంతులు. అయితే 5 ఇచ్చినోడు 10 చేశాడు, 2 ఇచ్చినోడు 4 చేశాడు, 1 ఇచ్చినోడు గొంత తవ్వి పాతి పెట్టాడు. మరలా యజమానుడు తిరిగి రాగానే ఆ యజమానునికి ఆ తలాంతును మళ్ళా ఆ 1 తలాంతును తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు సోమరివి, నువ్వు చెడ్డదాసుడివి అని యజమానుడు పలుకుతా ఉన్నాడు కదా. సో అక్కడ దానికంటే ముందు ఆ దాసుడు యజమానిని దూషిస్తూ ఉండడం మనం చూస్తాం. ఏం దూషిస్తాడు? నువ్వు విత్తన చోట పంట కోసేవాడివి, విత్తని చోట నువ్వేం చేస్తావు? పంట కోసేవాడివి. నాకు ఇచ్చావు సరే, కానీ ఇచ్చి నువ్వేం చేయాలి? అలానే నా చేయి పట్టుకొని ఎంట పెట్టుకొని వెళ్ళి ఒక షాపులో కూర్చోబెట్టి దీంతో వ్యాపారం చేయి బాబు అని చెప్పి ఏం చేయాలి? దాంతో నాతో బలవంతాన నాతో వ్యాపారం చేయించాలి. నేను చిన్న పిల్లోడిని, నేను పసిపిల్లోడిని, కాబట్టి నన్ను పసిపిల్లోళ్ళలాగా నువ్వేం చేయాలంటే ఎత్తుకొని వెళ్ళి బాబు ఇదిగో ఇట్లా చెయ్యమ్మా అని చెప్పి నేను చెయ్యి కూడా కదల్చను, నా చేతులు నువ్వే కదిలిచ్చి ఇలా చేయించు. చేయించలేవా? ఇంకేంటి ప్రేమ? ఇంకేం ప్రేమ? అని కొంతమంది అంటారు. కానీ యాకోబు సంగతే గనక మనం గమనించినట్లయితే, యాకోబు ఆయన బిగ్గరగా రోదనతో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర చేరినట్లు మనం చూడగలుగుతాం. ప్రవక్త గ్రంథాల్లో కనుక మనం చూడగలిగితే యాకోబు ఊరకనే యగ్బోకు రేవు దగ్గర నన్ను ఆశీర్వదించు, నాకు ధనం ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు అని చెప్పి పెనుగులాడడం కాదు. ఆ పెనుగులాడడం ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నీతో ఉన్నటువంటి బ్రతుకు నాకు కావాలి. ప్రభా, నీతో సహవాసం నాకు కావాలి. ప్రభా, నీకు నేను దగ్గర అవ్వాలి. ఇప్పుడు దాకా నా సొంత ప్రణాళికల చొప్పున నేను తిరుగుతూ వచ్చాను. నిన్ను కేవలం నా అవసరాల కోసం వాడుకున్నాను. నా సొంత గోల్స్ కోసం నిన్ను వాడుకుంటా వచ్చాను. ఇప్పుడు నీతో నాకు సహవాసం కావాలి. నా సంపద, నాకున్నటువంటి మంది మార్బల్యం ఇవన్నీ కూడా నాకు లేకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు. నీ సహవాసం నన్ను విడిచిపెట్టద్దు. నీ వాక్యము, నీ మాటలు, నీ వాగ్దానాలు నాతో ఉంచు అని ఆయన పెనుగులాడినప్పుడు ఆ పశ్చాత్తాపంతో కూడినటువంటి పెనుగులాటలో ఆయన గెలిచాడు. గెలుపు ఎక్కడొస్తుందో తెలుసా? కన్నీటితో మనం ఓటమిని మనం అంగీకరించినప్పుడు, దేవుని ఎదుట ఓటమిని అంగీకరించినప్పుడు మనకు గెలుపు వస్తూ ఉంది. దేవుని దగ్గర ఓటమిని అంగీకరించలేకపోతే మనకి గెలుపు రాదు. ప్రభా, నేను ఓడిపోయాను, నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో బంధకాలు ఉన్నాయి, జీవితాన్ని నీకు ఇవ్వలేకపోతున్నాను, అనేకమైన వాటికి, అనేకమైనటువంటి మనుషులకి, అనేకమైనటువంటి గోల్స్కి, యాంబిషన్స్కి నా జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క వైపు పంచేశాను. అదంతా కూడా ఇంటిగ్రేట్ చేసి నా హృదయాన్ని, నా జీవితాన్ని మొత్తం ఒక దగ్గరికి తీసుకొని వచ్చి నీకు ఇవ్వలేకపోతున్నాను. ఇది నా తప్పిది, ఇది నా పొరపాటు, నా బలహీనత కాదు, ఇది నా పొరపాటు, నేను చేస్తున్నటువంటి పాపం ఇది. నీ సన్నిధిలో ఇక మీదట నేను నీతో పోరాడను,
నేను ఓడిపోయాను, నేను సరి చేసుకుంటాను, నేను సరి చేసుకుంటాను. శక్తి నువ్వు ప్రభా, చాలు, శక్తిని చాలు, నేను సరి చేసుకుంటాను, శక్తిని చాలు, నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపిని అని పశ్చాత్తాపడిన వాడు ఆ యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా చేశాడు. హి మేడ్ హిమ్ ఎ ప్రిన్స్ ఆఫ్ మెనీ పీపుల్. ఇశ్రాయేలుగా మార్చి ఆయన తన సొంత కుమారుడు లేకపోతే దేవాతి దేవుడే సాక్షాత్తు అయినటువంటి యేసుక్రీస్తు ఆ సంతతిలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఇంత చేస్తే కొంతమంది ఏమడుగుతున్నారంట? దేవుని యందు అన్యాయము కలదా అని ప్రశ్నించేవారు ఉన్నారు. ఇవేవి కూడా పట్టించుకోరు వాళ్ళు, ఇవేవి కూడా పట్టించుకోరు. వారు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాదు. చూడండి 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగూ చెప్పెను, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును. నేను ఎవరిని కరుణించాలనుకుంటానో వాడినే కరుణిస్తాను, నేను కరుణించిన సంగతి వాడికే అర్థమవుద్ది. అర్థమైందా? ఎవడి ఎడల జాలి చూపిస్తాననుకుంటానో వాడి పట్ల జాలి చూపిస్తాను, నేను జాలి చూపించిన సంగతి ఎవరికి అర్థమవుద్ది? వాడికే అర్థమవుద్ది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. నువ్వు ఎంత తలబాదుకున్నా ఏశావుని దేవుడు ఎందుకు ద్వేషించాడు? యాకోబుని ఎందుకు ప్రేమించాడు? ఎన్నిసార్లు ఎన్ని జుట్టు బీక్కున్నా, ఎన్ని వింత వింత వ్యాఖ్యానాలు దానికి చెప్పడానికి నువ్వు ప్రయత్నించినా నీకు అర్థం కాదు. యాకోబును ఏశావును ఎందుకు ద్వేషించాడో అది అందరికి అర్థమవుద్ది. ఎందుకు? వాడు వ్యభిచారి, వాడు దేవుడు లేనివాడు, దేవునికి ఎదురు తిరిగినవాడు. ద్వేషించక ఏం చేస్తాడు దేవుడు? పరిశుద్ధుడైతే ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని ద్వేషించాడు. కానీ యాకోబును ఎందుకు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు అనే సంగతి జీవితంలో మనకు అర్థం కాదు. ఎందుకు ప్రేమించాడన్న సంగతి యాకోబుకు కూడా జీవితంలో అర్థం కాదు. కానీ ఎలా ప్రేమిస్తున్నాడనే సంగతి యాకోబుకు మాత్రమే అర్థమవుతుంది. దేవుడు యాకోబుని ఎలా ప్రేమించాడు అనే సంగతి ఎవరికి మాత్రమే అర్థమవుతుంది? యాకోబుకు మాత్రమే అర్థమవుతుంది. యాకోబుని అడిగితే చెప్తాడు, యాకోబు ఎలా ప్రేమించాడు నేను దేవుడు అని అంటే యాకోబు ఆలోచించుకుంటాడు. స్పష్టంగా మాటలలో దానిని ఎక్స్ప్రెస్ చెయ్యలేడు యాకోబు కూడా. కానీ యాకోబు మనస్సులో ఆ దినము, ఆ రోజు దేవుడు ఆయన తొడగూటిని, కాలి గూటిని కొట్టిన రోజు గుర్తుకొస్తుంది. ఆ రోజు అందరు వెళ్ళిపోయారు, అన్న ప్రాణాలు తీయడానికి వస్తున్నాడేమో అని ప్రాణ భయముతో కొట్టుమిట్లాడుతూ, నేను చస్తాననేటువంటి భయముతో, ప్రాణ భయముతో కొట్టుమిట్లాడుతూ, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారు, నేను చచ్చిపోతే నా భార్యలు ఏమవుతారు, నేను చచ్చిపోతే నా ఆస్తి ఏమైంది, నాకున్న పరిచారకులు వీళ్ళందరూ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు అనే భయముతో, వణుకుతో ఉన్న ఆ రాత్రి యాకోబుకు గుర్తొస్తుంది. ఆ రోజున దేవుడు ఆయనతో పెనుగులాడాడు. ఆయన దేవునితో పెనుగులాడాడు. ఆ ప్రాంతానికి పెనుయేలని పేరు పెట్టాడు కదా. ఆ ప్రాంతం గుర్తొస్తుంది యాకోబుకి, ఆ ప్రాంతం గుర్తొస్తుంది. ఆ ప్రాంతంలో ఏం జరిగింది యాకోబు? ఏం జరిగింది? నీ అన్న నిన్ను చంపడానికి వచ్చే నీ అన్నని దేవుడు మార్చేశాడు కదూ అంటే అది కాదు అంటాడు. మరి ఏం జరిగింది యాకోబు? మీ అన్న వచ్చేసి నీ ఆస్తి అంతా లాగేసుకుంటాడు అనుకుంటే ఆయన లాక్కోకుండా వెళ్ళిపోయాడు కదూ అని అంటే చిచే అది కాదు అంటాడు. మరి ఏం జరిగింది యాకోబు? ఏం జరిగింది? నువ్వు ఎవరితోనో పెనుగులాడావు కదా,
నువ్వు ఆ రోజు కోరుకున్న కోరిక అతను సిద్ధింపజేశాడు కదూ. దేవుడు ప్రత్యక్షమై ఏ కోరిక కావాలో చెప్పు భక్త అంటే, నువ్వేదో కోరుకున్నావు, ఆ కోరిక తీర్చేంత వరకు కూడా దేవుడితో పెనుగులాడావు కదా, అప్పుడు దేవుడు నీ కోరికని తీర్చాడు కదా అంటే, ఎవరు చెప్పారు బాబు నీకు అంటాడు యాకోబు. ఏం లేదులే, టీవీలో మా అయ్యగారు చెప్పాడు ఇక్కడ అని చెప్పి చెప్తావు నువ్వు. అప్పుడు పిచ్చోడా అది కాదురా అంటాడు. మరి ఏంటి, ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగిందంటే, అప్పుడు దాకా మా అన్న ఎలాగైతే దేవుడు లేనివాడిగా ఉన్నాడో నేను కూడా సేమ్ అట్లాగనే ఉన్నా. మా అన్న ఎట్లాగైతే వ్యభిచారిగా ఉన్నాడో నేను కూడా సేమ్ అట్లాగనే ఉన్నా. మా అన్న ఎట్లాగైతే అప్పుడప్పుడు దేవుని వాడుకొని మిగిలిన సమయాలన్నీ కూడా సొంత ఆలోచనతో, సొంత కష్టంతో బ్రతుకుదాం, సొంత ఆలోచనతో బ్రతుకుదాం, మన జీవితాన్ని మనమే నిర్మించుకుందాం అనేటువంటి పోస్ట్ మోడర్నిజం ఎలాగైతే ఉన్నాడో నేను కూడా సేమ్ టు సేమ్ అదే ఆలోచనలో ఉండి లాబాను దగ్గర ఎన్నో ఏళ్ళు ఊడిగం చేసి నా మనసుకు నచ్చినటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకొని డబ్బులు సంపాదించి మా మామ దగ్గర నా తెలివి, యుక్తి, తెలివితేటలు ఇవన్నీ నేను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకున్నా. అయితే దానికి సంబంధించినటువంటి గర్వము, దానికి సంబంధించిన నా సంతోషము నాలో ఉండేది. ఇంకా ఫాల్స్ భక్తి కూడా ఉండేది. ఎందుకు? దేవుని ప్రార్థన చేయగానే నాకు మంచి జరుగుతూ ఉండేది. యాకోబు ప్రార్థన చేయగానే యాకోబుకు ఆస్తి వస్తూ ఉండేది, మంచి జరుగుతూ ఉండేది, జాక్పాట్ దొరుకుతూ ఉండేది యాకోబుకు జీవితం అలా గడిచింది. వాటి కోసమే ప్రార్థన చేసేవాడు, మిగిలిన వాటి కోసం ఎప్పుడు ప్రార్థన చేయలా. కానీ ఆ రోజు నేను వేటి కోసం కూడా నేను ప్రార్థన చేయలేదు. ఇంకా నా ఆస్తి కోసం కానీ, ఓ పక్క నా అన్న తరుముకొని వస్తున్నాడు, నేను చంపబోతున్నాడని భయము, ఆ భయం గురించి కూడా నేను ప్రార్థన చెయ్యలా. అవునా? మరి దేని గురించి ప్రార్థన చేశావు? దేని గురించి ప్రార్థన చేశానంటే, నేను దేవునికి సంబంధించిన వాడిగా ఉండాలని. నా పితరుడైనటువంటి అబ్రహాము, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు ఎలాగైతే దేవునికి సంబంధించిన వారిగా ఉన్నారో, దేవునితో వారు నడిచారో, ఎలాగైతే దేవునికి వారు స్నేహితులుగా ఉన్నారో, దేవుని యొక్క మాటల్ని వారు టైం టు టైం వింటూ, దేవుని యొక్క స్వరాన్ని వింటూ, దేవుని చేత హెచ్చరింపబడుతూ వారు ఎలాగైతే వాళ్ళ జీవితాన్ని కొనసాగించారో అలాంటి జీవితం నాకు కావాలి అని పెనుగులాడాను. అలాగెలా పెనుగులాడావు? ఈ ప్రార్థన ఎవరు నేర్పించారు? నాకు తెలియదు. అదే అద్భుతం, అదే కృప, అదే కనికరం, అదే దేవుని ప్రేమ. యాకోబు పట్ల దేవుడు చూపించిన ప్రేమ. దిస్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ జేకబ్. దేవుడు నేను ఎలా ప్రేమించిన యాకోబుని అడిగితే యాకోబు చెప్పే సమాధానం. ఉందా ఈ సమాధానం నీ జీవితంలో, నా జీవితంలో? దేవునితో పెనుగులాడుతున్నామా? దేవుని సన్నిధి కావాలని, ప్రభా నా మనసంతా కూడా నీవు కాకుండా మిగిలినవే ఉన్నాయి. అదర్ దాన్ గాడ్, అదర్ దాన్ యూ. ఈ దుస్థితి, ఈ భయంకరమైన స్థితి, ఈ భ్రష్టమైనటువంటి పరిస్థితి నాకొద్దు. ఏశావు ఎలాగ ఆలోచిస్తున్నాడో నేను అట్లాగనే ఆలోచిస్తున్నా. మా తండ్రి ఇస్సాకులాగా ఆలోచించట్లా, నా పితరుడైన అబ్రహాములాగా ఆలోచించట్లా. సహాయం చేయి ప్రభువా అని ప్రభు దగ్గర గోజారడం నువ్వు చేయగలుగుతున్నావా? చేయడానికి ఒళ్ళు బరువై దేవుడే ప్రేమించొచ్చుగా అంటున్నావా? యాకోబుని రోబోట్లాగా దేవుడు రాత్రికి మార్చేసి యాకోబుని దేవుని బిడ్డగా మార్చేయలేదు. యాకోబుని దేవుడు ప్రేమించగా యాకోబు పశ్చాత్తాపడ్డాడు. ఈ విధంగా పశ్చాత్తాపడ్డానికి బద్ధకమై దేవుడు నన్ను ఎన్నుకోలేదేమో, దేవుడు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదని దేవుని మీద దూషిస్తే
దానంత భయంకరమైనటువంటి పైత్యం, మెంటలు ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. అందుకని మోషేతో ఇలాగూ చెప్పాడంట. ఈ మోషేతోటి ఇలాగూ చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు మోషేతోటి? మోషే ఒక దినాన, ఇది నిర్గమకాండం 33:19 ఉంటుంది. తీబాకని తర్వాత చూసుకోండి. నిర్గమకాండం 33:19 ఉంటుంది. మోషే ఆయన్ని చూడాలనుకుంటాడు, ప్రభుని చూడాలనుకుంటా ఉంటాడు. ప్రభు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటాడు. తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నిన్ను చూస్తాను ప్రభువా అంటాడు. మోషే ఏమనుకుంటాడంటే దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుని దర్శనం కావాలనుకున్నాడు మోషే. దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, ప్రత్యక్షమైతే అప్పుడు దేవుని గురించి బాగా తెలుసుకోవచ్చు అనుకున్నాడు మోషే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ప్రత్యక్షం అవుతానులే కానీ అవలేక కాదు బాబు, నేను అయ్యానంటే నువ్వు చస్తావు అన్నాడు. అందుకని మోషేని ఒక కొండ సందుల్లో నిలబెట్టి, నీ ముందుగా నేను కదిలి వెళ్తాను, నేను కదిలి వెళ్తా ఉన్నప్పుడు నీ కంటిని, నీ కళ్ళని నా చేతులతో మూసివేస్తాను, నా వెనక భాగాలు నువ్వు చూస్తావు అన్నాడు. మోషే ఆ విధంగా దేవుని యొక్క వెనుక భాగం చూడడం జరిగింది. ఆయన ముఖాన్ని మోషే చూడలేకపోయాడు. ఆ ముఖాన్ని ఆయన మోషే చెప్పిన దానిని చూపిస్తూనే అక్కడ కొన్ని పలుకులు దేవుడు పలికినట్లుగా మనం చూడగలుగుతాం. బాబు మోషే, నా గురించి తెలుసుకోవాలంటే నువ్వు చూడాల్సింది వాక్యం. నా గురించి తెలుసుకోవాలంటే నువ్వు చూడవలసిందేంటి? నేను నీకు ఇవ్వబోయేటువంటి వాక్యాన్ని చూస్తే నువ్వు నా గురించి తెలుసుకుంటావు. నువ్వే కాదు, నీ తర్వాత వచ్చేవాడు ఎవడైనా సరే నన్ను తెలుసుకోవాలంటే నేను చెప్పేటువంటి మాటలు వాళ్ళు చూడాలి. నన్ను చూడడానికి కొండలెక్కితే ఉపయోగం లేదు బాబు. నేను ప్రత్యక్షమైనా ఒకవేళ పొరపాటున మీరు చచ్చిపోతారు అని దేవుడు ఇండైరెక్ట్గా చెప్తూ ఆయన గురించి మోషే ఇవేం అడగల. అంటే ఏదో ఇర్రెలవెంట్గా మాట్లాడుతున్నట్టు మనకు ఉంటుంది ఆ ప్యాసేజ్ కనుక మనం చదివితే. మోషే ఏమో నిన్ను చూడాలి ప్రభు అంటాడు, ప్రభు ఏమో ఇవన్నీ చెప్పుకుంటా వస్తాడు. ఆయన గురించి కొంత వివరణ అక్కడ ఇచ్చుకుంటా వస్తాడు. ఒకసారి చూద్దామా? ఎక్సోడస్ 33:19, నిర్గమకాండం 33:19. నిర్గమకాండం 33:19. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ఏం చేస్తాను? ప్రకటిస్తాను. చూసారా? ప్రకటిస్తాను. దేవుని గురించి తెలుసుకోవాలంటే ప్రకటింపబడేదానిని మీరు తెలుసుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇఫ్ యు వాంట్ టు నో గాడ్, యూ నీడ్ టు టేక్ హీడ్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్. దేవుని గురించి ప్రకటింపబడుతున్న వాటిని మీరు శ్రద్ధ ఉంచకపోతే దేవుని ఎప్పుడు కూడా మీరు తెలుసుకోలేరు. ఏదైనా దర్శనం రాని, ఏదైనా అద్భుతం జరగని అనుకున్నావా, జీవితంలోనూ దేవుణ్ణి తెలుసుకోలేవు. జీవితంలో తెలుసుకోలేవు. ప్రకటిస్తున్నాడు మోషే. సాక్షాత్ అక్కడే ఉన్నాడు దేవుడు. కనిపించవచ్చు మోషేకి, కనిపించట్లా. చాలా క్లోజ్గా జరిగింది ఎన్కౌంటర్, కనిపించట్లా. దేవుడు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడంటే తన నామాన్ని ప్రకటించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రకటిస్తూ ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ఈ పదాలు వాడుతున్నాడు. నేను ఎవరిని కరుణించదనో, కనికరపడదనో వాని యందు కనికరపడదనని చెప్పాను. అది నేను ఎవరిని కనికరిస్తానో వాళ్ళని కనికరిస్తాను. ఎవరిని ప్రేమించాలనుకుంటే వారిని నేను ప్రేమించగలను. ఎవరిని కనికరించాలనుకుంటే వాళ్ళని నేను కనికరించగలను. వాడు యూదుడైనా కావచ్చు, యూదుడు కాని వాడైనా కావచ్చు. అసలు ఈ 9వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ మర్చిపోకూడదు. 9వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? దేవుడు యేసు క్రీస్తులో ఉన్న రక్షణ గురించి పౌలు వివరిస్తూ ఉంటే
అక్కడ ఉన్నటువంటి యూదులు వారు పౌలు మీద ఒక ముద్ర వేశారు. ఏమని ముద్ర వేశారు? వీడు యూదుల వ్యతిరేకి అని ముద్ర వేశారు. కొంతమంది యేసు ప్రభుని ద్వేషిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, వాళ్ళే సిలువ వేయించారు కదా. సో ఆ విధంగా కొంతమంది యూదులు ఉంటా ఉంటే, కొంతమంది క్రైస్తవులను చెప్పుకుంటూనే యూదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటుంటే వారికి వ్యతిరేకంగా పౌలు బోధని సంఘానికి ఇస్తూ మరి వీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు కదా, దేవుని జనాంగం కదా, మరి వీళ్ళు నిజంగా యేసుప్రభు మెస్సయ్య అయితే ఖచ్చితంగా ఎవరు అంగీకరించాలి? యూదులందరూ యేసుప్రభుని అంగీకరించాలి. ఎందుకు? యూదులు ఎవరు? దేవుని ప్రజలు. సో నిజంగా యేసుప్రభువే కనుక దేవుడైతే యూదులందరూ కూడా ఖచ్చితంగా యేసుప్రభుని అంగీకరించాలి. యూదులు దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు, దేవుని ప్రజలు. వాళ్ళు మెస్సయ్యను ఎట్లా మిస్ అయిపోలేరు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు సమాధానంగా పౌలు చెప్తున్నాడు, బాబు యూదులొక్కలనే కాదు దేవుడు రక్షించేది, యూదులొక్కలకే కాదు రక్షణ. దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరించగలడు. ఎవరి పట్ల కృప చూపించాలనుకుంటే వారి పట్ల కృపను ఆయన చూపించగలడు. అదే మోషేకి ఆనాడు చెప్పాడు, మోషే ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాను, మీ జనాంగం పట్ల, ఈ ఇశ్రాయేలీల పట్ల నేను కనికరం చూపించాలనుకుంటున్నాను, కనికరం చూపిస్తున్నాను. వీరి పట్ల నేను జాలిగలి చూపిస్తున్నాను. మీరు మాత్రమే కాదు, ఎవడైనా కావచ్చు, అది అన్యుడు కావచ్చు, గ్రీసు దేశస్థుడు కావచ్చు, రోమియుడు కావచ్చు, భారతదేశస్థుడు కావచ్చు, ఎవడైనా సరే, ఏ ప్రాంతమైనా, తెలివన్నోడైనా, లేనివాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరి మీదైనా సరే నేను కృప చూపించగలను, ఎవరి మీదైనా సరే నేను కనికరం చూపించగలను, నేను ప్రేమ చూపించగలను. నేను ప్రేమ చూపించానా యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టు ఎవడైనా సరే నిజమైన దేవుని ఇశ్రాయేలుగా మారాల్సిందే. అవుతుందా? కాబట్టి నేను సర్వశక్తివంతుణ్ణి. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇదిగో ఈ లేఖనం తెలుసుకో, ఈ మాట తెలుసుకో, ఈ మాటని రాయి అని మోషే చేత రాయించాడు దేవుడు. ఏంటో తెలుసా? నేను సర్వశక్తివంతుణ్ణి, ఎవరినైనా కనికరించగలిగిన శక్తి నాకు ఉన్నవాడిని అని మోషే చేత రాయించాడు. ఇందులో అన్యాయం ఉందా? ఆయన సర్వశక్తిమంతుడిగా ఉండడం అన్యాయమా? ఆయనకున్నటువంటి అధికారాన్ని ఆయన కొంతమందిని ప్రేమించడానికి ఉపయోగించడం అన్యాయమా? కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. చూసారా? కాబట్టి పొందగోరు వాని వలన కాదు, ప్రయాసపడే వారి వలన కాదు. నేను వస్తున్నాను, చర్చికి వస్తున్నాను, కూర్చుంటున్నాను, మరి నాలో ఎందుకో దేవుడు మరి మార్చకపోతే నేనేం చేయను? వస్తున్నా కదా, కూర్చుంటున్నా కదా. దేవుడు అన్యాయస్తుడు అని దూషించవద్దు దయచేసి, ఆ సాహసం చేయవద్దు దయచేసి, అసాహసం చేయవద్దు. పొంద కోరేవాడి వలనైనను కాదు, ప్రయాసపడు వాళ్ళ వలనైనను కాదు, కానీ కరుణించే దేవుని వలనని. అంటే ప్రయాస పడవద్దు, పొందడానికి కోరుకోవద్దని కాదు దాని అర్థం. నువ్వు పొందుకోవడానికి కోరుకోవాలి, నువ్వు ప్రయాస పడాలి, దాన్ని అందుకోవడానికి నువ్వు ఇష్టపడాలి, పశ్చాత్తాపడడానికి నువ్వు ముందుకు రావాలి, దేవునికి నీ జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ముందుకు రావాలి. కానీ నువ్వు పడే ప్రయాసని బట్టి ఉండదు రిజల్టు, దేవుని కనికరాన్ని బట్టే ఉంటుంది. నువ్వు పడే ప్రయాసను బట్టి ఉండదు. అసలు నువ్వు స్టార్ట్ చేస్తేగా నువ్వు స్టార్ట్ చేయకుండా దేవుణ్ణి దూషిస్తే నష్టము నీకే.
నాకే. పశ్చాత్తాపడడం, దేవునికి మనసునివ్వడం, నీ హృదయాన్ని ఇవ్వడం, నీ తలంపుల్ని ఇవ్వడం, నీ ప్రణాళికల్ని దేవునికి ఒకదాని తర్వాత ఒకటి దేవుని చేతిలో అప్పగించడం, నువ్వు ప్రారంభించకపోతే నష్టపోయేది నువ్వే. దేవుని బ్లేమ్ చేసి ఉపయోగం లేదు. నేను ప్రారంభిస్తే మాత్రం అన్నీ నేను ఇవ్వగలుగుతానా, నేను పర్ఫెక్ట్ అయిపోగలుగుతానా, నేను అందరూ పర్ఫెక్టా, నువ్వు పర్ఫెక్టా అని అతి తెలివి ప్రదర్శిస్తారని పౌలు ఈ మాట అంటున్నాడు. బాబు, నేను పర్ఫెక్ట్ కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు, కానీ నేను కోరి నేను ఆ బహుమానం కోసం ముందుకు పరిగెత్తుతున్నాను కాబట్టి నేను నా పరుగునైతే నేను ప్రారంభించాను, ప్రభువుకి నా జీవితాన్ని ఇవ్వడమైతే నేను ప్రారంభించాను, నాకేది లాభమో వాటిని పెంటతో నష్టముగా సమానంగా ఎంచుకొని నేను ముందుకెళ్ళడానికి, ప్రభువుకి సమస్తము సమర్పించడానికి నేను ప్రారంభమైతే చేశాను. కానీ ప్రారంభం చేసిన తర్వాత నిజమే నేను బలహీనుడు అన్న సంగతి నాకు అర్థమైంది, నా బలహీనతలు బయటపడ్డాయి. కానీ ఇంకొక సత్యం కూడా బయటపడింది. అదేంటో తెలుసా? ప్రయాసపడి ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నా నా ప్రయత్నాన్ని బట్టి కాదు కార్యాలు జరుగుతుంది, నా ప్రయత్నాన్ని బట్టి కాదు ఇక్కడ కథ నడుస్తుంది, కనికరించినటువంటి దేవుణ్ణి బట్టే నడుస్తుంది నా జీవితం. కనికరించిన దేవుని బట్టే, దేవుని బట్టే, దేవుని బట్టే. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బలహీనత ఉందనుకో, ఒక పాపం ఉందనుకో, దాన్ని మనం జయించలేకపోతా ఉంటాం. కానీ ప్రభు సన్నిధిలో, ప్రభా నువ్వు పరిశుద్ధుడివి, ఇది పాపము, నీ దృష్టిలో ఇది నీచమైనది, ఇది నేను చేయకూడదు, నేను నీకు దూరంగా ఉండకూడదు ప్రభా, నేను విడిచిపెట్టుకుంటాను ప్రభా. లేకపోతే ఒక తలంపు కావచ్చు, ఒక ధనాశ కావచ్చు, ఒక జీవపు డంబం కావచ్చు, ఒక గర్వం కావచ్చు, నేను విడిచిపెట్టుకుంటాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని దేవుని దగ్గర పడి ఏడ్చి గోజారుతా ఉన్నప్పుడు, భయపడి ప్రభు సన్నిధిలో నువ్వు విలపిస్తా ఉన్నప్పుడు, ప్రతిరోజు విడవకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం అధిగమించినట్లుగా అనిపిస్తుంది, మళ్ళా పడిపోతాం. మళ్ళా అధిగమించినట్టుగా అనిపిస్తుంది, మళ్ళా పడిపోతాం. నువ్వు ఎంత ఎక్కువ ప్రయాసపడితే అంత ఎక్కువగా పడిపోతావు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అది నీ జీవితంలో ఉండదు. ఏమైంది, ఈ బలహీనత నా జీవితంలో ఉండకుండా ఎట్లా పోయింది అని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకేం గుర్తొస్తాయి తెలుసా? అధిగమించడానికి ప్రయత్నం చేయడం, ఫెయిల్ అయిపోవడం, అధిగమించడానికి ప్రయత్నం చేయడం, ఫెయిల్ అయిపోవడమే నీకు గుర్తొస్తుంది. నేను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నేను ఫెయిల్ అయిపోవడమే నాకు గుర్తొస్తుంది. కానీ ఆ బలహీనత ఎలా మాయమైపోయింది నా జీవితంలో నుంచి, ఆ పాపం ఎలా మాయమైపోయింది నా జీవితంలో నుంచి. అప్పుడు అంటాం, నేను ప్రయాసపడ్డాను, నేను కోరాను, కానీ కోరిన వారి వల్లనైనను, ప్రయాస పడిన వారి వల్లనైనను కాదు, కానీ పిలిచిన వారిని వలననే, కనికరము చూపించిన వారి వలననే సమస్తము సాధ్యము. నా జీవితం మారింది, నా జీవితం నూతనమైంది. ఆయన కనికరించాడు కాబట్టి మాత్రమే. 17 మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను. 17వ వచనం నుంచి మనం తర్వాత నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. దేవుడు ఆయన సత్యాన్ని మనకిచ్చే దేవుడు. ఆయన మనకు అసత్యాన్ని మనకిస్తే, అసత్యం చెప్తే, మనకు సత్యం మరుగు చేస్తే ఆయన్ని అన్యాయస్తుడు అనాలి. మనకెప్పుడైనా సత్యాన్ని మరుగు చేయలేదే. పాపానికి జీతము ఏమని చెప్పాడు? మరణమనే చెప్పాడు కదా. పాపం చేయి బాబు, ఏం పర్లేదు, నేను ఆశీర్వదిస్తాలే, పాపం చేయి అని చెప్పి దేవుడు అబద్ధం చెప్పి లాస్ట్లో తూర్చని నేను తీసుకెళ్ళి నరకంలో వేయట్లేదు. పాపానికి జీతం మరణం, రెండవ మరణం, ఘనహీనమైనటువంటి దరిద్రమైనటువంటి బ్రతుకు, తరతరాలు నరకమది, వేదన అనే చెప్పాడా? చెప్పాడు. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానము నిత్య జీవం.
యేసుక్రీస్తు శిలువ మరణాన్ని బట్టి ఆయనకి మన జీవితాన్ని ఇచ్చినప్పుడు, ఆయనను మనం అంగీకరించినప్పుడు, మనం ఆయనకు దాసులమైనప్పుడు మనకు కలిగేటువంటి ఉచితమైనటువంటి బహుమానము ఏంటి? నిత్య జీవము. మరణము జీతము, నిత్య జీవము బహుమానము. అవునా? ఇది సత్యం. ఈ సత్యమే మనకి దేవుడు చెప్పాడు తప్ప మనల్ని అన్యాయం చేసిన దేవుడు కాదు. సత్యాన్ని చెప్పి, సత్యాన్ని వివరించి, సత్యములో మనల్ని నిలబెడతా ఉన్నాడు తప్ప మనకు అబద్ధం చెప్పలేదు. ఆయన అన్యాయస్తుడు ఎలా అవుతాడు? ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి నీ జీవితంలో ప్రభు కోసం నువ్వు పెనుగులాడు. నేను పెనుగులాడాలి, ప్రభువుతోటి సమయాన్ని గడపాలి, ప్రభుతో ఉండాలని ఆశించాలి, ప్రభువుకి జీవితాన్ని ఇవ్వాలి. అంతేగాని న్యాయాన్యాయాల గురించి వాదించడానికి నువ్వెవరు, నేనెవరు? ప్రభు దగ్గర ఆయన చేసిందే న్యాయం, ఆయన చెప్పిందే సత్యం, ఆయన చూపించిందే మార్గం. ప్రార్థన చేసుకుందామా?